this is me, Sushma. I'm recording this video from Philadelphia, USA, as I'm not available in India to get this recorded. So it's really great to know, it feels good to know that 25 years of Shiva movie is being celebrated and a documentary is being made. And thank you for reaching out to me for this. నేను చిన్నప్పుడు మా నాన్నగారు ఆర్టిస్ట్ ఆనంద్, ఆయన వెల్ నోన్ ఆర్టిస్ట్. ఆయన రామ్ గోపాల్ వర్మ గారు అండ్ నాగార్జున గారు డాడీతో కలిసి ఒక మ్యాగజైన్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉన్న టైంలో ఉత్తేజ్ గారు డాడీ ఒక గెస్ట్ లెక్చరర్గా వెళ్ళిన వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయడం వల్ల అలా ఉత్తేజ్ అంకుల్ మాకు చిన్నప్పటి నుంచి తెలియడం జరిగింది. సో ఆ టైంలో శివ మూవీకి ఇలాగ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గురించి వెతుకుతున్నారు అని తెలిసాక డాడీకి చెప్తే డాడీ మమ్మల్ని తీసుకొని ఆడిషన్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు, శివనాగేశ్వరరావు గారు, అలానే ప్రొడ్యూసర్ గారు అందరూ కలిసి ఒక డైలాగ్ ఇచ్చి ఇది చెప్తే చూద్దాము ఎలా అవుతుందో అని చెప్పాక సెడ్ యు ఆర్ ఇంటు ద మూవీ అని అన్నారు. So that's how I started with this movie. The most legendary scene of Shiva movie, that is the cycle chasing. That entire episode of starting the cycle chasing and then akkada malli gallillo పరిగెడుతూ నన్ను ఎత్తుకొని నాగార్జున గారు పరిగెడుతూ చెప్పుల శబ్దం, షూ శబ్దం వినిపిస్తూ బ్రీతింగ్ తీసుకుంటున్న శబ్దం కూడా వినిపిస్తూ అలా దట్ starting till end of that scene is one of the most memorable scenes అని చెప్పాలి. అది స్టార్ట్ అయ్యి ఎండ్ ప్రతి సీన్కి కట్ చెప్పిన ప్రతిసారి నాకు ఒక్కొక్క క్యాడ్బరీ ఇచ్చేవారు అనమాట. సో అలాగా ఒక మంచి రైడ్లో మధ్యలో ఒక క్యాడ్బరీ ఇస్తూ ఒక రైడ్ లాగా సాగిపోయింది. కానీ I should say like I hardly felt scared during that scene. రఘువరన్ గారితో కొన్ని సీన్స్ ఉన్నాయి. వెన్ రఘువరన్ గారు నన్ను అక్కడ కిడ్నాప్ చేసే సీన్ తీసినప్పుడు ఫుల్ ఎస్ దిస్ ఇస్ ద గర్ల్ ఐమ్ గోయింగ్ టు కిల్. అని అలాంటి సీన్ ఒకటి తీసేటప్పుడు ఐ వాజ్ లైక్ హీ యూస్ టు మేక్ ష్యూర్ సీన్ అయిపోయిన వెంటనే వచ్చి ఎస్ హాయిరా ఎలా ఉన్నావు అని ఫుల్ కూల్గా ఉండి నాతో జోక్ చేస్తూ ఆడుతూ ఇట్ వాజ్ లైక్ అలా ఫన్గా హాయిగా గడిపింది. ఇట్ వాజ్ వెరీ ఆసమ్. మీరిద్దరూ చేరారా? ఇక చదువు సాగినట్టే. కీర్తి లోపలికి తర్వాత ఆడుకుంది కానీ వెళ్ళి చదువుకో. అంత లెజెండరీ మూవీ కాన్సెప్ట్, ఒక ఇంటలెక్చువల్ థాట్లో అలాంటి ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీలో ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్ అని తెలిసాక ఇట్ ఫీల్స్ రియలీ గ్రేట్. ఇప్పటికీ ఈవెన్ టుడే ఇన్ ఇంటర్నేషనల్ సినిమా వెనెవర్ దే టాక్ అబౌట్ ఇండియన్ సినిమా అండ్ ఇట్స్ ఎవల్యూషన్, దే టాక్ అబౌట్ శివ అండ్ గివ్ ఇట్స్ డైరెక్టోరియల్ కాన్సెప్ట్స్ అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేకి ఇప్పటికీ మాట్లాడుతున్నారంటే అలాంటి మూవీలో ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ప్రెషియస్ మెమరీస్ అని నేను ఫీల్ అయితే, ఆన్ ది అదర్ హ్యాండ్ ఎంతోమంది ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి కూడా శివ అంటే ఒక గొప్ప సినిమా, ఒక మంచి సినిమా అని అలాంటి మెమరీ వాళ్ళకి ఉండడం అనేది ఐ గెట్ గూస్ బంప్స్. ఐ కుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ మోర్ ఫర్ దట్ ఆపర్చునిటీ. ఐ మస్ట్ సే శివ ఈస్ పార్ట్ ఆఫ్ మై ఐడెంటిటీ.